హలో ఎవ్రీబడి. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్లోని సెకండ్ ఎక్సర్సైజ్ ముందు ప్రయత్నించండి అనే టాపిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాము. దిగువ పట్టికలో ఇవ్వబడిన సంఖ్యలను చదివి స్థాన విలువలతో విస్తరించి రాయండి. ఉదాహరణ పరిశీలించండి. ఇందులో మొదటి సంఖ్యని దాని విస్తరణ రూపం 2 ఇచ్చాడు. ఆ సంఖ్య ఆధారంగా మన మిగతా సంఖ్యల యొక్క విస్తరణ రూపాన్ని రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సంఖ్య 21,504. దీని విస్తరణ 2 × 10,000 ప్లస్ 1 × 1000 ప్లస్ 5 × 100 ప్లస్ 0 × 10 ప్లస్ 4 × 1. దీని విస్తరణ రూపం 20,000 ప్లస్ 1000 ప్లస్ 500 ప్లస్ 4. నెక్స్ట్ నెంబర్ 38,400. దీనిని విస్తరించగా 3 × 10,000 ప్లస్ 8 × 1000 ప్లస్ 4 × 100 ప్లస్ 0 × 10 ప్లస్ 0 × 1. దీని యొక్క విస్తరణ రూపము 30,000 ప్లస్ 8,000 ప్లస్ 400 ప్లస్ 0 ప్లస్ 0. నెక్స్ట్ 77,888. దీని విస్తరణ 7 × 10,000 ప్లస్ 7 × 1000 ప్లస్ 8 × 100 ప్లస్ 8 × 10 ప్లస్ 8 × 1. దీని విస్తరణ రూపము 70,000 ప్లస్ 7,000 ప్లస్ 800 ప్లస్ 80 ప్లస్ 8. నెక్స్ట్ నెంబర్ 20,050. దీనిని విస్తరించగా 2 × 10,000 ప్లస్ 0 × 1000 ప్లస్ 0 × 100 ప్లస్ 5 × 10 ప్లస్ 0 × 1. దీని విస్తరణ రూపము 20,000 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 50 ప్లస్ 0. నెక్స్ట్ నెంబర్ 41,501. దీనిని విస్తరించగా 4 × 10,000 ప్లస్ 1 × 1000 ప్లస్ 5 × 100 ప్లస్ 0 × 10 ప్లస్ 1 × 1. దీని విస్తరణ రూపము 40,000 ప్లస్ 1000 ప్లస్ 500 ప్లస్ 0 ప్లస్ 1. ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. క్రింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి. ఇందులో ఒక నెంబర్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా నెంబర్స్ అలాగే ఉంటాయి. ఫస్ట్ నెంబర్ 89. 89లో ఒకట్ల స్థానంలో 9 అనే అంకె 5 కన్నా పెద్దది. అందువల్ల 89 దాని ముందు ఉన్న పదులలోకి సవరింపబడుతుంది. అనగా 89 యొక్క సవరింపబడిన సంఖ్య 90 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 415. ఒకట్ల స్థానంలో 5 ఉంది, కావున ఇది దాని ముందు పదులలోకి సవరింపబడుతుంది. సో 415కు సవరింపబడిన సంఖ్య 420 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3,951. 3,951 అనే సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని అబ్జర్వ్ చేస్తే అది 5 కన్నా తక్కువగా ఉంది. కాబట్టి 3,951కి సవరింపబడిన సంఖ్య 3,950 అవుతుంది. నెక్స్ట్ సంఖ్య 4,409.
ఒకట్ల స్థానంలో 9 ఉంది. కావున దీనికి సవరింపబడిన సంఖ్య 4010 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, క్రింది సంఖ్యలను దగ్గర వందలకు సవరించి రాయండి. ఫస్ట్ నెంబర్ 695. 695ను వందలకు సవరించాలి అంటే దాని పదుల స్థానంలో ఉన్న అంకెని పరిశీలిస్తే అది 5 కన్నా పెద్దదిగా ఉంది. 5 కన్నా పెద్దదిగా ఉంటే దాని ముందు ఉన్న వందలలోకి సవరించాల్సి ఉంటుంది. సో 695 యొక్క సవరింపబడిన సంఖ్య 700 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 36152. 36152 కూడా సవరింపబడిన సంఖ్య 36200 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 13648. 13648కి సవరింపబడిన సంఖ్య 13700 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 93618. 93618కి సవరింపబడిన సంఖ్య 93600 అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ బిట్లోని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. క్రింది సంఖ్యలను దగ్గర వేళ్ళకు సవరించి రాయండి. ఇందులో ఒక సంఖ్యను తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా సంఖ్యలు కూడా సేమ్ అలాగే ఉంటాయి. 3415కి వేలలోకి సవరించాలి అంటే వందల స్థానంలో 4ని పరిశీలిస్తే అది 5 కన్నా తక్కువగా ఉంది. కావున 3415ని దాని దగ్గర వేలలోకి సవరిస్తే సవరింపబడిన సంఖ్య 3000 అవుతుంది. 70124. 70124ను వేలలోకి సవరించాలి అంటే దాని వందల స్థానంలో 1ని పరిశీలిస్తే అది 5 కన్నా తక్కువగా ఉంది. కావున 70124ని దాని దగ్గరి వేలలోకి సవరిస్తే దాని సవరింపబడిన సంఖ్య 70000 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8765. 8765కి సవరింపబడిన సంఖ్య 9000 అవుతుంది. 4001. 4001కి సవరింపబడిన సంఖ్య 4000 అవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.